కఠినమైన ఒక గుహ ఉంది, అగ్నిగుండం. ఈ అగ్నిగుండంలో ఒక్కసారి పడిపోతే నువ్వు మరలా బయటికి రాలేవు. నీ డబ్బు పనికి రాదు, నీ అధికారం పనికి రాదు, నీ తల్లిని కాపాడలేడు, నీ తండ్రి కాపాడలేడు, ఆ నరకంలో నుండి నీ భర్త కాపాడలేడు, నీ భార్య కాపాడలేడు. అలాంటి భయంకరమైన దినం రాబోతుంది ప్రపంచానికి. ఆ నినివే వారు మన మీద నేరారోపణ చేస్తారు. ఆ నేరంలో నువ్వు గెలుస్తావు, ఓడిపోతావు. ఒకసారి ఆలోచించండి. దేవుని రాజీ పడకూడదు. భక్తి జీవితం రాజీ అసలు పడకూడదు. నువ్వు పాపంలో రాజీ పడుతున్నావా? ఈ పాపం ఏమి కాదులే, దేవుడు క్షమిస్తాడులే అని అనుకుంటున్నావా? భ్రమలో ఉన్నావేమో నువ్వు. దేవుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు భ్రమలో ఉన్నద్దు, అయ్యా నువ్వు భ్రమలో ఉన్నద్దు. రాజీ పడకూడదు దేవునిలో. నువ్వు లోకంలో రాజీపడు, కానీ దేవునిలో రాజీపడకూడదు. భక్తి జీవితంలోన, విశ్వాస జీవితంలోన రాజీ పడిన భక్తి చేయాలి.